పుస్తకాలైనా మమ్మల్ని బయటికి తీసుకొనివ్వండి అని ఒక చిన్న విద్యార్థి ఒక గర్ల్ స్టూడెంట్. దిస్ ఇస్ మీకు చూడాలి హరి, ఇట్లా ఏంటంటే దిస్ ఇస్ హౌ ద సోషల్ మీడియా హస్ టేకెన్ అప్. ఎవడు వాళ్ళు వెస్ట్రన్ ఇంటర్ ఎక్కడో ఒక డెమాలిషన్లో కింద ఎక్కడో వందల వేల మంది పనిచేస్తుంటారు. ఎవరో సపోజ్ ఒక డిమాలిషన్లో సంబడి డజన్ హై హ్యాండెడ్, ఇప్పుడు పోలీసులో ఉంటుందండి, ఒక కానిస్టేబుల్ కింద హోంగార్డ్ ఎవరో ఒకటి చేంజ్ చేసుకుంటాడు ఎవరు. డస్ ఇట్ మీన్ ద హోల్ సిస్టమ్ ఈజ్ సబ్స్క్రైబింగ్ టు దట్ ఫిలాసఫీ? నో, అబ్సల్యూట్లీ నాట్. దాన్ని చూపించి ఇదిగో ఇలా ఒక హోంగార్డో లేదా కానిస్టేబుల్ బిహేవ్ చేశాడు, ఇలా చేశాడు కాబట్టి పోలీస్ అంతా ఇలానే థింక్ చేస్తుందంటే ఫండమెంటలీ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ దిస్ థింగ్ అసెస్మెంట్. బట్ అట్ ద సేమ్ టైం సర్ ఎగ్జాక్ట్లీ, సో చాలా చోట్ల మేము ఏమేం చేసాం తర్వాత వీ లెర్న్డ్ దట్ ఎస్ ఇది మనం అసలు ముందుగానే అక్కడ కింద కమ్యూనికేట్ చేసినప్పుడు అది రీచ్ అవ్వట్లేదు. నల్ల చెరువు కూకట్పల్లి ఉదాహరణకి మేము చెప్పాము 3 రోజుల ముందు, చెప్పిన తర్వాత కూడా అక్కడ కిందకి రీచ్ కాలేదు. అంటే ఓనర్స్ ఒకళ్ళు, ల్యాండ్ ఓనర్సు, దాంట్లో షెడ్లు వేసుకొని టెనెంట్స్ ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు. మేము ల్యాండ్ ఓనర్స్కి కమ్యూనికేషన్, ఎందుకంటే మా దగ్గర అడ్రస్లు అయ్యే ఉంటాయి, ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఆ ల్యాండ్ ఎవరు పట్టా ఎవరి పేరు మీద వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు చెప్తారని అనుకున్నాం టెనెంట్స్ ఎవరున్నారు, అది కమ్యూనికేట్ కాలేదు. కమ్యూనికేట్ కాకుండా మేము 3 రోజుల తర్వాత దెన్ వీ వెంట్ అండ్ రిమూవ్డ్ ఇన్ ద FTL. వాళ్ళకి కమ్యూనికేట్ కాలేదనేది అప్పుడు మాకు అర్థమైంది అనమాట. అప్పటికి కొంత టైం ఇచ్చి వాళ్ళకి చేసిన తర్వాత దెన్ వీ థాట్ ఎస్ మనం ఇక మీద చేయాలంటే కనుక డైరెక్ట్గా అక్కడ ఉన్నవాడికే కమ్యూనికేట్ చేస్తే, నాట్ త్రూ దిస్ మనం ఏది టెనెంటో అది పట్టేదారుకో వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా, అంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనకి అర్థమైన విషయాలు.